మన దేశంలో ఎంతో మంది గొర్రెలు మేకల పెంపకాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకొని జీవిస్తున్నారు. అయితే ఇంకా సాంప్రదాయ పద్ధతుల్ని అనుసరించడం వల్ల ఆశించిన లాభాలు గడించలేకపోతున్నారు. దీనికి తోడు తగ్గిపోతున్న పచ్చిక బయళ్లు, పెరిగిన నగరీకరణ, వాతావరణ ప్రతికూలత వల్ల ఆరుబయట జీవాల పెంపకం కత్తి మీద సాములా ఉంది. ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ విధానంలో పలు జాతుల మేకలు పెంచుతూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు నారాయణపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు. గొర్రెలు మేకల పెంపకం అనాదిగా వ్యవసాయానికి అనుబంధంగానే కాకుండా వృత్తిగానూ కొనసాగుతున్నది. వీటి పెంపకానికి గ్రామాలను ఆనుకుని ఉన్న బంజర్లు, బీడు భూములు, అటవీ భూములే ప్రధాన ఆధారంగా ఉండేవి. అయితే పట్టణాలు, నగర పంచాయతీల శివారు భూముల్లో కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలువడంతో గొర్రెలు మేకలకు మేత కరువైంది. దీంతో గొర్రెలు మేకల పెంపకం కుంటుపడింది. ఇటు మార్కెట్లో మాంసానికి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడక్కడ కొంతమంది యువకులు సాంద్ర పద్ధతిలో మేకల పెంపకం చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ కోవకు చెందిన వారే నారాయణపేట జిల్లా మరికెల్ మండలం ఎలిగండ్ల గ్రామానికి చెందిన యువకుడు మజూద్ అహ్మద్. తనకున్న మామిడి తోటలో 2 ఎలివేటెడ్ షెడ్లను ఏర్పాటు చేసి అందులో దేశ విదేశాలకు చెందిన పలు మేక జాతులను పెంచుతున్నారు. కింద మేకలు పెంచే దగ్గర ఒక మెయిన్ నేమ్ ఉంటే కింద మేకలు పెంచడం వలన ఎక్కువ డిసీజ్ రావడం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏమవుతుందంటే వాటి మల విసర్జన వలన అవి అక్కడనే కూర్చోవడం వలన చర్మంలోని వాటి స్కిన్లో వాసన రావడం స్టార్ట్ అయింది. దాని తర్వాత వచ్చేసి ఎక్కువ డిసీజెస్, స్కిన్ డిసీజ్ రావడము, లేక దానికి ఒకటి అంటువ్యాధులు రావడం స్టార్ట్ అయినాయి. దాని తర్వాత నేను ఆలోచించిన, అరే కింద పెంచితే మనం ఫీడింగ్ చేయలేము, ప్రతిరోజు మనం ఉడవలేము, దీనికి కారణం ఏంది అని నేను ఆలోచించి దీనికి ఎలా సజెషన్స్ తీసుకోవాలని ఆలోచించి ఎలివేటెడ్ ఫామ్ వేస్తే బాగుంటుంది అని అవగాహన చేసి యూట్యూబ్లలో సెర్చ్ చేసి తమిళనాడులో సేలం సైడ్ ఈ ఎలివేటెడ్ ప్లేట్స్ తేవడం జరిగింది. నేను వచ్చేసి 480 రూపీస్ ఒక పీస్ పడుతుంది, 2x2 ప్లేట్ది. దాని తర్వాత నేను జీడిమెట్లకి వెళ్ళి మళ్ళీ కొన్ని తెప్పించి ఇంకొంచెం పొడుగు చేయడం స్టార్ట్ చేసిన. ఇది వచ్చేసి మనము 130 ఫీట్ల పొడవు, వెడల్పు వచ్చేసి 46 ఫీట్లు పెట్టడం జరిగింది. దీనిలో వచ్చేసి నేను ఒక 9-10 సెక్షన్లు చేసినాను, పార్టీషన్స్ చేసి దీనిలో కొన్ని రకాల జాతులు పెంచుతున్నాను. దీనిలో వచ్చేసి నేను ఎక్కువగా బోయర్, బీటల్, ఇవి ఇంపోర్టెడ్ బ్రీడ్స్. అంటే బీటల్ అనేది పంజాబ్ది, బోయర్ అనేది సౌత్ ఆఫ్రికా బ్రీడ్. నేను ఈ జాతుల మీద ఎక్కువ అవగాహనతో ముఖ్యంగా పనిచేస్తుంటాను. వీటిలో ఎట్లుందంటే పాల వృద్ధి, మాంసం వృద్ధి ఎక్కువ ఉంది. బీటల్లో వచ్చేసి మనకి పుట్టిన పిల్లలకి లీటర్ పాలు వచ్చే కెపాసిటీ బీటల్లో ఉంది. బోయర్లో పాలు దాదాపు లీటర్కి 750 ml to 1 లీటర్ వరకు వస్తాయి, కానీ అది కనిపించదు. వాటి పిల్లలు పుట్టకమే మనకి దాదాపు 2 నుండి 2.5 కిలోలు లైవ్ వెయిట్ ఉంటుంది బోయర్ పిల్లలు. దాని తర్వాత వచ్చేసి మన రాజస్థాన్కు సంబంధించిన సిరోయి, సోజాత్, మేవాతి, గుజిరి ఇలాంటి జాతులు పెంచుతున్నాను. దానిలో సంబంధించి ఆగ్రాకు సంబంధించిన బార్బరీస్, దాని తర్వాత దేశీ బార్బరీస్ అంటే సేమ్ మనం యాక్చువల్ అది ఎట్లా కనిపిస్తుంది అంటే సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన కంచెమేకలాగా కనిపిస్తుంది, కానీ అది కంచెమేక కాదు, బార్బరీ. మన కూరగాయలు అవన్నీ తింటాయి, మన కంచెమేకలు కూరగాయలు తినవు, ఆకులు మాత్రమే తింటాయి. దీని తర్వాత నేను వచ్చేసి ఎలివేటెడ్ ఫామ్ వేయడం స్టార్ట్ చేసింది. ఎలివేటెడ్ ఫామ్ వేసినాక నాకు చాలా బెనిఫిట్ ఏంది, 10 మంది చేసే పని 2 చేయగలుగుతారు, 2 గంటలు చేసే పని అర్ధ గంటలో చేయగలుగుతాం. మనం దాదాపు నేను 4.5-5 ఫీట్లు ఎత్తున వేసినాను. 2 సంవత్సరాల వరకు మనకు కింద ఎరువు ఉంటుంది. ఆ ఎరువు నుండి ఎలాంటి వాసన రాదు. ఆ ఎరువు మనం ప్రశాంతంగా అమ్ముకోవచ్చు, దాని తర్వాత మన పంటలకు వేసుకోవచ్చు. నేనైతే యాక్చువల్ నా పచ్చిగడ్డికి దానికి వాడుతుంటాను. ఇంకోటి ఎండాకాలము, వర్షాకాలం అని ఎలాంటి ఇబ్బంది లేదు. దీనికి కొంచెం ఖర్చు అయితే ఎలివేటెడ్ ఫామ్కి కింద పెంచడానికని మనం అనుకుంటాం, కానీ ఆ కింద పెంచి చేసి లేబర్కి ఉడిపించి చేసి అదే అమౌంట్ దీనికి ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి అయిపోతుంది, మనకి ఎక్కువ ఇబ్బంది ఉండదు. జీవాల పోషణ అతి ముఖ్యమైంది. పెంపకం లాభసాటిగా ఉండాలంటే వాటికి అందించే మేతతోనే ముడిపడి ఉంటుంది. అందుకే ముజూద్ పలు రకాల గడ్డి రకాలను పెంచుతూ వాటిని మేకలకు అందిస్తున్నారు. వీటితో పాటు మిశ్రమ దాణా ఇస్తున్నారు. తద్వారా మేకలు త్వరగా పెరగడంతో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. మేకలకు వేసే ఫీడింగ్ వచ్చేసి మనం ఏమంటారంటే ఒక పూట మార్నింగ్ పరగడుపున ఒక పెద్ద డ్రమ్ములో దాదాపు ఒక 30 కిలోలు, అంటే 4 రకాల దానా పొట్టులు, మన గోధుమ పొట్టు, పత్తి చెక్క, కంది పొట్టు, దాని తర్వాత వచ్చేసి తౌడు, ఒక 1/2 కేజీ లేకుంటే 1 కేజీ ఉప్పు కలిపి నేను 12 అవర్స్ నానబెట్టి దాని తర్వాత మార్నింగ్ దాన్ని మళ్ళీ
ఇంత దాని నిండా నీళ్ళు కలిపి వాటికి డ్రింకింగ్ ఫీడింగ్ లాగా ఇచ్చేస్తాను, వాటర్ డ్రింకింగ్ ఫీడింగ్ లాగా. అవి ప్రశాంతంగా మంచిగా తాగుతాయి. దాని తర్వాత వచ్చేసి అది అయిపోయినాక దానికి తర్వాత నేను పచ్చిగడ్డి వేస్తాను ఒక పూట. నా దగ్గర పచ్చిగడ్డి వచ్చేసి సూపర్ నేపియర్ ఉంది, హెడ్జల్యూషన్ ఉంది, అవిష గడ్డి ఉంది. నేను అలాగే తర్వాత చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి నేను పుట్టిన పిల్లలకి 3 నుండి 4 రోజులు తల్లి దగ్గర పెట్టి తర్వాత దాన్ని ఏం చేస్తానంటే పిల్లల తల్లి నుండి దూరం చేస్తాను. మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు మేక పిల్లలకు పాలు తాపుతాను. దాని తర్వాత వచ్చేసి దానికోసం ఒక ప్రత్యేకంగా ఒక సెక్షన్ పెట్టినాను. 10/5 సెక్షన్ అంటే ఒక 10 ఫీట్లు ఒక 5 లెంత్ 10 ఫీట్స్ విడ్త్ 5 ఫీట్స్లో దాదాపు ఒక 15 నుండి 20 పిల్లలు వస్తాయి. పలు రకాల పొట్టులు తెప్పించి నేను దాదాపు 1 ఇయర్ స్టాక్ ఒక గౌడౌన్ చేసుకున్నాను. నేను అది వచ్చేసి మన నిజామాబాద్కి వెళ్ళి తెప్పిస్తుంటాను. 9 రూపీస్ పర్ కేజీ పడుతుంటుంది. దాని తర్వాత అప్పుడప్పుడు నేను టీఎంఆర్ వాడుతుంటాను. టీఎంఆర్ మీన్స్ టోటల్ మినరల్ మిక్చర్. ప్రజెంట్గా వచ్చేసి ఇప్పుడు బోయర్ గోడ్స్ అమ్ముతుంటాను. బోయర్ అనేది సౌత్ ఆఫ్రికా బ్రీడ్. అవి ఎక్కువ మహారాష్ట్ర, ముంబై అక్కడ ప్రదేశాల్లో అమ్ముతారు దానికి. అవి ఇక్కడ తెచ్చి మనం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో తెచ్చి సెట్ చేసుకొని వెదర్కి సెట్ కావాలంటే చాలా టైం పడుతుంది. అదే మన తెలంగాణలో వెదర్కి సెట్ అయిందంటే తెలంగాణ, ఆంధ్రకి సెట్ అవుతుంది. వారికి నేను బోయర్ మేల్ ఫీమేల్స్, బీటల్ మేల్ ఫీమేల్స్, సిరోయి మేల్ ఫీమేల్స్, బార్బరీ మేల్ ఫీమేల్స్, బ్యాంటామ్స్ లాంటి బ్రీడ్స్ నా దగ్గర అమ్మకానికి ప్రస్తుతం ఉన్నాయి. దానిలో వచ్చేసి బోయరు మనం వచ్చేసి 1100 to 1700 వరకు నేను బోయర్ అమ్ముతుంటాను. బోయర్ బ్రీడ్స్ లైవ్ వెయిట్. తర్వాత బీటల్ వచ్చేసి 650 to 700 బీటల్స్ అమ్ముతుంటాను. దాని తర్వాత వచ్చేసి మన సిరోయి, సోజా, మేవాతి, గుజిరి ఇవనేవి 650 to 700 మధ్యలో ఇస్తుంటాను. దాని తర్వాత దేశీ బర్బరీస్ ఉన్నాయి. బర్బరీస్ 450 to 500 మధ్యలో ఇస్తున్నాను.